హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్ తెలుగు ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం ఆన్లైన్ షాపింగ్‌లో చేసి క్యాష్ బ్యాక్స్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఆ యొక్క క్యాష్ బ్యాక్‌లు ఇచ్చే వెబ్ అప్లికేషన్ అండ్ ఆ వెబ్‌సైట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఈ యొక్క వీడియోలో ఆ పర్టికులర్ వెబ్‌సైట్ ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తుందని ఎలా తెలుసుకోవచ్చు అండ్ వచ్చిన క్యాష్ బ్యాక్‌ని ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో నార్మల్గా మనం ఆన్లైన్లో చాలా షాపింగ్ చేస్తుంటాం. బట్ దానికోసం క్యాష్ బ్యాక్ వెతికి కొన్ని క్యాష్ బ్యాక్స్ వర్క్ కాక కూపన్ కోడ్ వర్క్ కాక చాలా ఇష్యూ ఫేస్ చేస్తుంటాం. సో అలా కాకుండా మీకు పర్టికులర్గా ఈ వీడియోలో డిస్క్రైబ్ చేసే వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు ఆర్డర్ పెట్టారంటే మ్యాక్సిమం అన్ని ఈ కామర్స్ సైట్స్లో ఉన్న క్యాష్ బ్యాక్స్ ఒకే ప్లేస్లో కనపడతాయి. మీరు బేస్డ్ ఆన్ మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కడ బాగుంది అనే దాన్ని బట్టి మీరు షాపింగ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క వెబ్సైట్ ఏంటంటే క్యాష్ కరో వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు క్యాష్ కరో వెబ్సైట్ ఏంటంటే మీరు ఏదైనా షాపింగ్ చేశారంటే ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ఏ యొక్క ఈ కామర్స్లో అయితే షాపింగ్ చేస్తారో ఆ ఈ కామర్స్ కంపెనీ అనేది క్యాష్ కరోకి సర్టెన్ అమౌంట్ అనేది కమిషన్ వస్తుంది. దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ అనేది బయ్యర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి తీసుకుని మినిమం అమౌంట్ అనేది వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కింద పెట్టుకున్నారు. సో ఇలా ఇది కంప్లీట్గా వర్క్ అవుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఎలాంటి ఈ కామర్స్ సైట్లో మీరు షాపింగ్ చేసిన క్యాష్ బ్యాక్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క వెబ్సైట్ ఎలా ఉంది, దాంట్లో ఎలా రిజిస్టర్ కావాలనేది చూద్దాం. సో దానికోసం నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చా. మీరు దాన్ని క్లిక్ చేయగానే ఆ యొక్క వెబ్సైట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్గా ఇక్కడ సైన్ అప్ అండ్ జాయిన్ ఫ్రీ అనేది ఉంటుంది. హౌ ఇట్స్ వర్క్ ఉంది. మీకు హౌ ఇట్స్ వర్క్ అంటే మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా కావాలంటే మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఈ యొక్క వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత కమిషన్ ఇస్తుంది అనే డీటెయిల్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఆ తర్వాత మీరు దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు జాయిన్ ఫ్రీ లాగిన్ ఫ్రీ అనిందిగా, దీంట్లో మీరు అకౌంట్ లేదు కాబట్టి మీరు జాయిన్ ఫ్రీ అని క్లిక్ చేశారంటే మీకు ఇట్లా జాయినింగ్కి ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి జాయిన్ అవ్వచ్చు. నార్మల్గా ఏంటంటే జనాలు ఈజీగా ఉంటుందని ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవుతారు. బట్ నేను దీన్ని రికమెండ్ చేయను. ఎందుకంటే పర్టికులర్గా మీ యొక్క ఫేస్బుక్ యాక్సెస్ ఎప్పుడైనా లేదు అంటే ఈ యొక్క వెబ్సైట్లో లాగిన్ అవ్వడం కష్టం. సో దానివల్ల మీరు మీ యొక్క నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి రెఫరల్ కోడ్ నేను ప్రొవైడ్ చేస్తాను, దాన్ని ఎంటర్ చేసేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అని కొట్టగానే మీకు మొబైల్ వెరిఫికేషన్ గురించి అడుగుతుంది. మొబైల్ వెరిఫికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే మీకు ఇలా మీరు సైన్ అప్ అని కొట్టగానే మీకు మొబైల్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా మీరు మీ మొబైల్కి వచ్చిన ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ క్యాష్ కరో ల్యాండింగ్ పేజ్కి వెళ్తుంది. ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంటుందంటే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నారంటే మీకు మై అకౌంట్స్ అనేది మై అకౌంట్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయినా అంటే మీకు కంప్లీట్గా ఎంత ఎర్నింగ్స్ ఉంది, ఎంత పేమెంట్స్ విత్డ్రా చేసుకున్నారు, పేమెంట్ విత్డ్రా హిస్టరీ ఉంది, ఏమైనా క్యాష్ బ్యాక్స్ మిస్ అయ్యారా అంటే నార్మల్గా కొన్ని ఈ కామర్స్ సైట్లు స్పెసిఫిక్ క్యాష్ బ్యాక్స్ అనేవి రన్ చేస్తుంటాయి. అవి నోటిఫికేషన్ కింద మీకు వస్తుంటాయి. సో బాగా వాల్యూ ఉన్న క్యాష్ బ్యాక్స్ మిస్ అయినవి ఏంటి అనేవి ఇక్కడ డిఫైన్ చేస్తారు. అండ్ దీంట్లో రెఫరల్ నెట్వర్క్ కూడా ఉంది. మీ ద్వారా ఎవరైనా దీంట్లో జాయిన్ అయినారంటే మీకు సర్టెన్ అమౌంట్ అనేది కమిషన్ కింద వస్తుంది. ఇట్ మే బి 10 రూపీస్, 20 రూపీస్ అట్లా. సో 10% అనేది క్యాష్ బ్యాక్ అమౌంట్ కింద మీకు వస్తుంది. సో ఇలా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంట్లో అసలు ఒక ఈ కామర్స్ సైట్లో నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను, దాంట్లో ఎంత కమిషన్ వస్తుంది అనే డీటెయిల్స్ ఎలా తెలుస్తుంది. దానికోసం ఏంటంటే మీకు టాప్ క్యాష్ బ్యాక్ స్టోర్స్ అనేది, సో దీంట్లోకి వెళ్ళిపోయి మీకు రివార్డ్ రేట్స్ క్యాష్ బ్యాక్ రేట్స్ అనేది రివార్డ్ రేట్స్ అని క్లిక్ చేశారంటే మీకు ఆ పర్టికులర్ వెబ్సైట్లో రివార్డ్స్ ఎలా ఉంది, క్యాష్ బ్యాక్స్ ఎలా ఉన్నాయని డిఫైన్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నారంటే అమెజాన్లో మినిమం ఆర్డర్ వాల్యూ ఉందనుకోండి 150 రూపీస్, 50 రూపీస్ అనేది మీకు రివార్డ్ వస్తుంది. మినిమం ఆర్డర్ వాల్యూ 50 అనేది అప్లికబుల్ ఏది ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరైనా అమెజాన్లో క్యాష్ కరో ద్వారా ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు అమౌంట్ వస్తుంది. దాంట్లో మీకు రీఛార్జ్ బిల్స్, గిఫ్ట్ కార్డ్స్ అనేది యాడ్ అవ్వవు. సో ఇలా మీకు కంప్లీట్గా కండిషన్స్ ఎప్పుడు మీకు అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి మీ అకౌంట్లో, ఎన్ని రోజులు కన్ఫర్మేషన్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ దొరుకుతాయి. సో ఇవి మీకు క్యాష్ బ్యాక్ సంబంధించింది. అంతేకాకుండా దీంట్లో షాపింగ్ సైట్ ప్రకారం దేంట్లో ఏ క్యాష్ బ్యాక్ నడుస్తుంది అనే డీటెయిల్స్ ఉంటుంది. మీరు
నార్మల్గా మనం ఇంతకుముందు క్యాష్ బ్యాక్స్ కోసం ఏంటంటే ఆన్లైన్లో వెళ్ళేసి సెర్చ్ చేస్తుంటాం పర్టికులర్ ఈ యొక్క వెబ్సైట్ క్యాష్ బ్యాక్స్ కూపన్స్ అని. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఒక వెబ్సైట్లో ఉండే టాప్ క్యాష్ బ్యాక్స్ డీటెయిల్స్ అని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ అజయ్ రోజు తీసుకున్నారంటే మీకు అప్ టు 3% ఎక్స్ట్రా ఆఫ్ అనింది. దీంట్లో 8% ఫ్లాట్ కమిషన్ వస్తుంది. దీంట్లో 8% అంటే మీకు 1000 తీసుకున్నారంటే 80 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇలా మీకు క్యాష్ బ్యాక్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నారంటే పాపులర్ రీటైలర్లో మీకు కామర్స్ సైట్సే కాకుండా ఎడ్యుకేషన్ సైట్స్, ఫుడ్ డెలివరీ ప్రతి ఒక్క దానికి సంబంధించిన క్యాష్ బ్యాక్స్ అనేది దీంట్లో మీకు ఉన్నాయి. కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ మీరు పర్చేజ్ చేయాలనుకోండి, దాంట్లో క్యాష్ బ్యాక్ ఎంత నడుస్తుందని తెలుసుకోవడానికి దాని మీద క్లిక్ చేశారుగా. క్లిక్ చేయగానే స్పెసిఫిక్గా మొబైల్స్ ఎంత ఉంది అండ్ దాంట్లో క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది అనేది డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఐ తీసుకున్నా అంటే ఎంఐలో 284 అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నార్మల్గా మీరు అమెజాన్ అఫిలియేట్ నెట్వర్క్ నుంచి ఈ యొక్క ప్రోడక్ట్ కొన్నారంటే మీకు వచ్చే కమిషన్ 0. ఎందుకంటే రెగ్యులర్గా సెల్ అయ్యే ప్రోడక్ట్స్ మీద కమిషన్ అనేది వాళ్ళు ఇవ్వరు. సో దీంట్లో మీరు పర్చేజ్ చేయడం వల్ల మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో ఇలా మీరు దీంట్లో అనేది అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఎర్నింగ్స్ వెళ్ళిపోయినారంటే ఎర్నింగ్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఎర్నింగ్స్లో ఏంటంటే మీకు అంతా మీ యొక్క ఎర్నింగ్ అనేది 250 దాటిన తర్వాత విత్డ్రా అనేది చేసుకోవచ్చు. విత్డ్రా పేమెంట్ రిక్వెస్ట్లో తీసుకున్నారంటే మీకు ఇక్కడ చూసుకుంటే మినిమం 250 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ తీసుకోవాలి. ఆ తర్వాత విత్డ్రా రిక్వెస్ట్ యాడ్ చేసారంటే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇలా ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో చాలామంది అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు. నియర్లీ 70,000 to 80,000 అనేది అమౌంట్ ఎర్న్ చేసుకుంటారు. మీరు ఆన్లైన్కి సంబంధించిన ఏమైనా ఒక డొమైన్ పర్చేజ్ చేయాలని మీకు ప్రోమో కోడ్స్ క్యాష్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గోడాడీ, బ్లూ హోస్ట్ ఇవన్నీ పాపులర్ కామర్స్ సైట్స్. మీరు వెబ్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన మీరు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా దాన్ని కొనడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ 6% క్యాష్ బ్యాక్స్ అనేది మీకు గోడాడీ నుంచి వస్తుంది అమౌంట్. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే 6% అనేది మీకు డిస్కౌంట్ లేదా ఎర్న్ చేసుకున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు అమెజాన్లో ఏదో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కొనాలనుకుంటున్నారు, ఎలా ఆర్డర్ చేయాలి? సో ఎలా ఆర్డర్ చేయాలంటే ఇది నార్మల్గా మీరు ఎలా అమెజాన్లో ఆర్డర్ పెడతారో అలానే ఆర్డర్ చేసేయచ్చు. బట్ దీంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేయాలనుకుంటున్నారు పర్టికులర్గా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది. సో దీని మీద గ్రాబ్ డీల్ అని క్లిక్ చేశారంటే దీని మీద క్లిక్ చేసి కానీ మీకు దానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రాబ్ డీల్ అని నెక్స్ట్ పేజ్ వెళ్ళిన తర్వాత గ్రాబ్ డీల్ అని క్లిక్ చేయగానే మీకు అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ విజిట్ రీటైలర్ వెబ్సైట్స్ అని క్లిక్ చేయగానే మీకు రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు నార్మల్గా మీరు ఎలా అయితే ఆర్డర్ పెడతారో అమెజాన్లో అలానే ఆర్డర్ పెట్టినంటే మీకు కమిషన్ అనేది ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో మీకు ఇక్కడ చూసుకున్నారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ డిఫైన్ చేసిండు. ఎంత ఫ్లాట్ 5% రివార్డ్స్ అనేది మీకు దీని మీద వస్తుందని డిఫైన్ చేసిండు. సో ఇలా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వచ్చిన అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి మినిమం 250 రూపీస్ అనేది ఉండాలి. సో ఇది మీకు ల్యాప్టాప్ లేదంటే దీంట్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వెబ్ అప్లికేషన్, మీకు మొబైల్ ఫోన్ ఉన్న స్మార్ట్ ఫోన్లో కూడా మీకు ఇదే ప్రాసెస్, డిఫరెంట్ ఏముండదు. మీరు స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళిపోయి యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆ యొక్క యాప్ మీద క్లిక్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు సైన్ ఇన్ ఫామ్స్ ఉంటాయి. దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ అని క్లిక్ చేయగానే మీరు మొబైల్లో లాగిన్ అవుతున్నారు కాబట్టి సైన్ అప్ అవుతున్నారు కాబట్టి మీకు మొబైల్కి డైరెక్ట్ ఓటీపీ వస్తుంది. అది ఆటో పాపులేట్ అయ్యి సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత ఇంటర్ఫేస్ సిమిలర్గానే ఉంటుంది. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని మీకు సింపుల్గా చూపించాలంటే ఇప్పుడు మొబైల్ రెస్పాన్సివ్ కింద చేస్తా. మొబైల్ రెస్పాన్సివ్ తీసుకున్నామంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు కంప్లీట్గా మొబైల్ ఫోన్లో ఇలానే ఉంటుంది. మీకు డీటెయిల్స్ అనేవి ఏమైనా కావాలంటే మీరు సో ఇలా వస్తుంది. మీకు ఏదైనా ఒక పర్టికులర్కి సంబంధించిన వెబ్సైట్ ఆర్డర్స్ చూసుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి గ్రాబ్ డీల్ అని క్లిక్ చేయగానే మీకు పర్టికులర్గా ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు ఈ యొక్క క్యాష్ కరో వెబ్సైట్ యూజ్ చేసి ఆర్డర్ చేయడం ద్వారా మీరు షాపింగ్ చేసే అమౌంట్ మీద సర్టెన్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు సర్కిల్లో ఎవరైనా ఆన్లైన్లో మీకు ఆర్డర్ పెట్టమని చెప్పినప్పుడు లేదా మీ ఇంట్లోకి గ్రాసరీస్ కావాలన్నప్పుడు మీరు ఆర్డర్ పెట్టడం వల్ల 8% అనేది మిగలొచ్చు. మీకు నార్మల్గా మీకు రీటైల్ షాప్స్ తీసుకున్నంటే వాళ్ళకి వచ్చే కమిషన్ 10%. ఒక
గ్రాసరీ స్టోర్కి వెళ్ళిపెట్టి వాళ్ళకి వచ్చేది 10% అనే ప్రాఫిట్. సో మీకు డైరెక్ట్ 8% వస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్ హోల్సేల్ రేట్కి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టచ్చు. గ్రాసరీ మీ ఇంట్లో రెగ్యులర్గా ఏమైనా పర్చేజ్ చేసినా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ మీద కూడా మీకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్, స్కిన్ కేర్, మెడిసిన్. రెగ్యులర్గా మన ఇంట్లో ఏదైనా ఒక పేషెంట్స్ ఉన్నారనుకో, లాంగ్ డిసీజ్ పేషెంట్స్ లైక్ డయాబెటిస్, బీపీ, వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్స్ కూడా దీంట్లో ఆర్డర్ చేయడం వల్ల అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికి ఎంత కమిషన్ వస్తుందని తెలుసుకోవాలంటే హెల్త్ అండ్ మెడిసిన్స్కి వెళ్ళిపోయినా అంటే మీకు ఫార్మసీలో ఎంత, మెడ్ బడీలో, టాటా 1mgలో ఎంత, దేంట్లో ఎంత కమిషన్ వస్తుంది అనేది మీకు చూసుకోవచ్చు. ఇప్పుడు 1mgలో వాళ్ళు అప్ టు 7% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. 7% అంటే క్యాష్ బ్యాక్స్ ఆన్ ఆల్ ఆర్డర్స్. 2.10% అనేది అన్నిటి మీద ఆర్డర్. అంటే మీరు ఏదైనా ఒక 1000 రూపీస్ కూడా 70 రూపీస్ అనేది మీరు సేవ్ చేయొచ్చు. 7% ఆన్ ఆల్ ఆర్డర్స్. న్యూ యూజర్స్, కొత్త యూజర్స్ కింద 280 రూపీస్ అనే మ్యాక్స్ అమౌంట్ వస్తుంది. సో ఎంత ఈ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రతిసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఈ యొక్క క్యాష్ కరో వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టేసి మీ యొక్క ఎక్స్పెన్సెస్లో సేవింగ్స్ కింద ఎక్స్ట్రా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు అనుకుంటా. మీకు ఈ యొక్క వెబ్సైట్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసినా దీని రిలేటెడ్ ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి వెబ్సైట్స్ గురించి తెలుసుకోవడానికి, రెగ్యులర్గా నా యొక్క వీడియో అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.